హాయ్ ఫ్రెండ్స్, ఈ సన్న సేమియాలు దీంతో స్వీట్ చేస్తున్నాను. ఇది కొంచెం ముక్కలుగా చేసుకోవాలి, ఎందుకంటే బాగా పొడుగ్గా ఉంటాయి అన్నమాట. ఇవి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాము. గిన్నెలోకి కొంచెం 1 స్పూన్నర దాకా గీ యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ బాదం పప్పు ఇలా కట్ చేసుకున్న, జీడిపప్పు కూడా చిన్న ముక్కలుగా కట్ చేశాను, అలాగే కిస్మిస్ అన్నమాట. ఈ గీ హీట్ ఎక్కనివ్వాలి. బాదం పప్పు యాడ్ చేసుకోవాలండి ముందుగా. స్లో ఫ్లేమ్ పెట్టుకొని వేపుకోవాలి ఇవన్నీ. జీడిపప్పు యాడ్ చేసుకుందాం ఇప్పుడు. ఈ సన్న సేమియాలతోనే చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. కునాఫా చేసుకోవచ్చు, అలాగే షేర్ కుర్మా చేయొచ్చు. షేర్ కుర్మా వచ్చి పాలు బాగా మరగనిచ్చేసి ఈ సన్న సేమియాలని కొంచెం నేతిలో డ్రై చేసేసి అందులోకి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ సన్నగా కట్ చేసి ఈ వేసవిలో పిల్లలకి తాగిపిస్తే చాలా సలవ చేస్తుందండి వాళ్ళకి. కిస్మిస్ వేద్దామండి ఇప్పుడు. హైలో పెడితే మాడిపోతుంది, స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. చాలండి మాత్రం వేగితే ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేస్తాను ఇప్పుడు. అలాగే నెయ్యి కొంచెం యాడ్ చేసుకోవాలి సేమియా వేపడం కోసం. ఈ నెయ్యి హీట్ ఎక్కువైంది కదండి, ఇప్పుడు ఈ సేమియా అంత వేసేసుకోవాలి ఇందులో. ఇది కూడా స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు, మాడిపోతుంది. కొంచెం వేసుకున్నానండి సేమియా, ఎందుకంటే నేను చేసి అందరు ఇష్టంగా తింటారు. ఇది వచ్చి నేను నాకు ఇక్కడ దొరకదండి, అమెజాన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాను. 2 కిలోలు తెప్పించుకున్నా. కొంచెం ఎర్రగా యాగనివ్వాలండి. ఇది డ్రై అయ్యింది, అయినా కొంచెం నేతిలో డ్రై చేసుకోవాలన్నమాట దీన్ని. ఈ సేమియాని స్టవ్ మీద పెట్టేసి మన పక్కకి వెళ్ళకూడదు, ఎందుకంటే కలుపుకుంటూనే ఉండాలి. ఒక వైపు నేగుతుంది, ఒక వైపు నేగదన్నమాట, అందుకని కలుపుకుంటూ ఉండాలి. అలాగే నేను షుగర్ని పౌడర్ చేసుకున్నాను, తొందరగా కరిగిద్దని. ఇది ఎంత నేతిలో ఎగితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ కూడా. ఈ సన్న సేమియాలతో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. కునాఫా చేసి పెడతాను నేను యూట్యూబ్లోని. అలాగే ఇప్పుడు షుగర్ పౌడర్ వేసుకుందాము. కప్పు వేసుకోవట్లేదండి షుగరు, 1/2 కప్పు వేస్తున్నా, సాలిపోతే మళ్ళీ వేసుకుంటాను.
కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. హాఫ్ గ్లాస్ దాకా పోసాను వాటర్. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఇదంతా బాగా కుక్ అవనివ్వాలి. మూత తీసి చూశాను, బాగా ఉడికిపోయిందండి, బాగా కుక్ అయింది. ఇప్పుడు నెయ్యి 2 స్పూన్లు పోసుకోవాలి దీనిపైన. ఫుడ్ ఎల్లో కలర్ కావాలంటే వేసుకోవచ్చు, అవసరం లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే వేయలా. ఎలా పొడి పొడిలో వస్తుంది చూసారా. మనం ముందుగా వేపి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, కొంచెం ఎక్కువగానే వేస్తాను. డ్రై ఫ్రూట్స్ ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. రాలక్ష్మి, ఒక మినిట్ అలా మగ్గనిచ్చేసి ఆపేయటమే. స్టవ్ కుక్ అయిపోయిందండి బాగా, ఇంకా స్టవ్ ఆపేసుకోవటమే. స్టవ్ ఆపేసానండి. అలాగే ఒక మినిట్ ఇలాగా మూత పెట్టేసి మగ్గనిచ్చేసుకుని ఆ తర్వాత సర్వ్ చేస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, అందరు ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నీ చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబర్ నొక్కండి. థ్యాంక్ యూ అండి.